క్రైస్తల మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తల దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీకెవరి మీదన్నా పండు కొరకు ఆ పండు రాలిపోయేంతగా కోపం ఉందనుకోండి, మీకెవరి మీదన్నా పళ్ళు రాలిపోయేంతగా కొరికే అంత కోపం ఉందనుకోండి, ఇప్పుడున్నటువంటి ఆ కోపం ఒక సంవత్సరం తర్వాత పళ్ళు కొరికే అంతే ఉంటుంది, రాలిపోయేంత ఉండదు. ఆ తర్వాత సంవత్సరము తగ్గుతుంది, కోపం ఉండదు ఇంకా. ఇట్లాగా మనకున్నటువంటి కోపం అనేది రోజు గడిచే కొద్దికి మనకి ఎవరైతే హాని తలపెట్టాలని చూశారో వారి మీద కోపం అనేది తగ్గుతుంది. దేవుని ప్రజలమైనటువంటి మన మీదకి శత్రువు అనేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి మీద దేవుడు చూపేటువంటి కోపము, ఆయన ఉగ్రత ఈరోజు ఎంత ఉందో సంవత్సరాల తర్వాత, తరముల తర్వాత, తరాలు ఒక 50 సంవత్సరాలు లేకపోతే ప్రస్తుతం ఒక 50-60, ఒక తరము 50-60 అంతే. అంత అప్పట్లో అయితే దగ్గర 100 సంవత్సరాలు పైబడి ఉండేది. అప్పటి లెక్కను బట్టి చూస్తే తరములు గడిచిన తర్వాత కూడా మొదటి రోజు ఎంత కోపం ఉంటుందో తరముల తర్వాత కూడా దేవుని కోపము అంతే ఉంటది ఆయన శత్రువు మీద. వదలడం, మనకెవరైతే ఎగనెస్ట్గా ఉంటాడో, విరుద్ధంగా ఎవరైతే ఉంటాడో వాని యొక్క మెడలు ఎరగొట్టేదాకా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కోపాన్ని చల్లారనివ్వడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన పగ తీర్చుకునేటువంటి బలమైనటువంటి దేవుడు. ఆయన ప్రజల మీదకి ఎవరైతే కాలు దువ్వుతారో, ఎవరైతే ఆయన ప్రజల మీదకి గర్వంతో తిరుగుతారో, ఎవడైతే అహంకారంతో ఆయన ప్రజల మీదకి వచ్చి దబాయిస్తారో వాళ్ళ యొక్క మెడలను ఎరగొట్టేదాకా, అది ఈ రోజైనా తరముల తర్వాత అయినా సరే ఆయన ఉగ్రత ఏమాత్రం కూడా చల్లారదాంది. అంతటి పౌరుషము కలిగిన దేవుడు. ఆమె మనుషుని చేతిలో ఉన్నటువంటి చేద, సత్తువ అనేది రోజులు గడిచిపోతే తగ్గిపోతూ ఉంటుంది. ఆ పగ అనేది కూడా చల్లారుతూ ఉంటుంది. మనుషుని యొక్క బలము కూడా తగ్గుతూ ఉంటుంది. మనుషుడు రోజులు గడిచే కొద్దికి చల్లారిపోతూ ఉంటాడు. వానికి ఉన్నటువంటి పగ విషయంలో కావచ్చు, ఆ మనుషుడికి ఉన్నటువంటి సత్తువ విషయంలో కావచ్చు. కానీ ఆయన గనక ఉగ్రత అనేది నిలిపిండా ఒకడి మీద, వాడిని సమూల నాశనం చేసేదాకా వదిలిపెట్టడం. ఆమేన్. దేవుని పాదముల వద్ద ఉన్నటువంటి మీ అందరూ కూడా దేవుని పేరట ఈ రోజున ధన్యులుగా ఉన్నారు. మీ శత్రువులకి పగ తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆకాశంలో ఉండి మనకి వాక్యాన్ని ఇచ్చి నడిపించేటువంటి సమర్థుడు ఆయన. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఉగ్రత ఎలాగుంటుందో, ఎలాగ పగ తీర్చుకుంటాడో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గం నందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గారదములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. కొన్ని తరాలు గడిచిపోయింది,
కొన్ని తరాలు గడిచిపోయింది. దేవుని ప్రజలు వాగ్దాత దేశమైనటువంటి కనాను దేశానికి పోతా ఉన్నారా? ఇట్లాగ పోతా ఉంటే ఈ అమాలేకీలు అనేటువంటి ప్రజలు దేవుని ప్రజలకు అడ్డం వచ్చి నిలబడ్డారు. అడ్డం నిలబడి వీరు దేవుని ప్రజలు, దేవుని చేత నడిపించబడతా ఉన్నారు. అప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిపోయింది. వీళ్ళతో దగ్గర వీళ్ళు గనక ప్రార్థన చేశారంటే ఆ నూనె తీసుకుంటారు, ఆ నూనె తీసుకొని ప్రార్థన చేస్తారు. వీళ్ళు చేసేటువంటి ప్రార్థన కనుక మన మీదకి వచ్చిందా అంతే, ఇక రోజులు లెక్క పెట్టుకోవాలా. వద్దురా వీళ్ళతోటి అని ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో ఆ చెప్పుకున్నటువంటి వారి ముచ్చట ఈ అమాలేకీలు కూడా విని, ఇప్పుడున్నటువంటి ఈ తెలివి తక్కువ ప్రజలు కూడా విని, ఏం చేస్తారంటే కయ్యానికి కాలు దిగుతారు. తెలిసిందే కదా, కావాలని గొడవకు దిగుతారు. తెలుసు, అరే వీళ్ళు ఏదో ప్రార్థన చేస్తారా, వీళ్ళతో వద్దు మనకి అని తెలుసు. ప్రార్థన చేసే వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు. అయినా కానీ ఉత్త పుణ్యానికి వృధాగా ఏం చేస్తారంటే వ్యర్థంగా దేవునితోటి పెట్టుకుంటారు. మనతోటి ఎవడైతే ఒక మాట విషయంలో కానీ లేకపోతే మరొక విషయంలో కానీ కయ్యానికి వస్తే, గొడవకు వస్తే అనవసరంగా కదిలించుకుంటే అది మనల్ని కాదు కదిలించుకుంది, ప్రభు అయినటువంటి క్రీస్తుని. ఆమె మహాదేవుడైనటువంటి ప్రభువుని. ఆయన్ని ఏళ్ళతో పొడిచి పక్క కూర్చొని నవ్వుకుంటూ ఉంటే, ఏళ్ళతో అట్లా దాన్ని పొడిచి ఆ పక్క కూర్చొని తిరిగి నవ్వుకుంటూ ఉంటే ఆయన ఒక్క నిమిషంలో ఆయనకి విరుద్ధమైన దాన్ని అనుకూలంగా మారుస్తాడు. ఆయనకు విరుద్ధమైనటువంటి దాన్ని ఆయనకు అనుకూలంగా మారుస్తాడు. ఆయనకి అనుకూలంగా ఉన్న దాన్ని విరుద్ధంగా మార్చేస్తాడు. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నది ఏదైతే ఉందో ఆయనకి ఏం చేస్తాడంటే అనుకూలంగా మార్చేస్తాడు. ఒకవేళ ఈయనకి వ్యతిరేకంగా ఉన్నదనుకోండి, దాన్ని ఆయనకి అనుకూలంగా మార్చేస్తాడు. అనుకూలంగా ఉన్న దాన్ని కూడా వ్యతిరేకంగా మార్చేస్తాడు ఒకే నిమిషంలో. అంతటి దేవుణ్ణి ఏలుబెట్టి కెలికితే, గుచ్చితే ఆయన ఊరుకుంటాడా? వీడికి ఏది చేయాలో తీర్మానం చేసి పెడతాడు. ఇప్పుడు కాదు, సంవత్సరాల తర్వాత, ఒక నెల తర్వాత, ఒక ఆరు నెలల తర్వాత, ఈ రోజు ఉన్నటువంటి పదే ఆ తర్వాత కూడా ఆయన చూపిస్తాడు. ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకి ఎదురైనటువంటి పరిస్థితి ఇది. వీళ్ళకి తెలుసు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయంతో బిక్క చచ్చారు. చుట్టుపక్కల ఉన్న దేశాల ప్రజలందరూ కూడా బిక్కుమంది బతుకుతా ఉన్నారు. ఈ ఇశ్రాయేలీయులు ఎటు వస్తారో తెలియదురా నాయన, వాళ్ళు వచ్చేటువంటి రూట్ మ్యాప్ ఎవరికి తెలియదు. దేవుడు మోషేకి చెప్తేనే మోషే ద్వారా ప్రజలందరికీ తెలుస్తుంది ఎటు పోవాలో. ఆ రూట్ మ్యాప్ ఎవరికి తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు బిక్క సచ్చి ఉంటారు. మన వైపు నుంచి వస్తారా, వెనక నుంచి వస్తారా, ముందు నుంచి వస్తారా అని చెప్పిన బిక్క చచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే దేవునికి అడ్డంగా నిలబడ్డారు. దేవుని ప్రజలకు అడ్డంగా నిలబడ్డారు. ఆయన ఉగ్రత ఎలాగుంటది? ఆయన ఉగ్రత పోయే దారిలో ఉన్న వాళ్ళనే తీసేసుకుంటా పోతా ఉంటాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి మహాదేవునికి మహిమ. పోతా ఉంటే అడ్డ వచ్చినటువంటి ముళ్ళని దేవుడు తీసేసుకుంటా ఉంటాం. ఈ ముళ్ళ కంప్లైంట్ చేసిందంటే డైరెక్ట్గా వచ్చి అడ్డగా నిలబడ్డది. ఆయన పోయే దారిలో ఉన్న ముళ్ళను ఏరుకుంటా పోతుంటే ఈ ముళ్ళ కంప ఏం చేసిందంటే అమాలేకీల ముళ్ళ కంప వచ్చి దేవుని ప్రజలకు అడ్డంగా ఉన్నది. ఏం చేస్తాడు? తీసేస్తాడా? అట్లనే ఉంచి కాల్ చేస్తాడు. బూడిద కూడా దొరకనియ్యాడు. అమ్మో, అదే చెప్పిండు దేవుడు, అదే చెప్పిండు. రాసి పెట్టుకో మోషే, నువ్వు రాసి పెట్టుకో. వీళ్ళ ఆనవాళ్ళ మీద కూడా మిగలదు.
ఆమె మోషేకి చెప్తాడు, రాసిపెట్టి మోషే, నువ్వు రాసిపెట్టి వాళ్ళ గురించి, వీరిలో ఒక్కడు మిగలడు, అమాలేకీయుణ్ణి నేను అని చెప్పుకునేటువంటి వాడు మీదటికి ఒక్కడు ఉండడు. అంటే ఆ జాతిలో ఉన్నటువంటి ఒక్కడిని కూడా దేవుడు ఉంచకుండా సమూల నాశనం చేసేస్తాడు. చివరికి వారిది అని చెప్పబడేటువంటి పశువు సైతం, గొర్రెపిల్ల సైతం, గాడిద సైతం, అంటే వారికి కలిగినటువంటి పశు సంపదతో పాటుగా వారిని సమూల నాశనం చేసేస్తాడు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ విషయాన్ని జరిగించండు. మోషే సమూయేలుకు చెప్పి రాజుకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, కనికరము అనేటువంటిది నువ్వు మర్చిపో. ఎప్పుడైతే వాళ్ళ పొడిమేరలో కడుగు పెడతావో, ఎప్పుడైతే వాళ్ళ పొడిమేరను తొక్కుతావో, అప్పటి నుంచి కనికరము అనేటువంటి దాన్ని నువ్వు మర్చిపో, ఆడ భూభత్సాన్ని సృష్టించు. ఆమె రక్తము ఏరులై పారాలి. వర్షాకాలంలో చూడండి, ముద్ద లేదు, మేడ లేదు, పూరు గుడిసె లేదు, వర్షం నీళ్లు కారుతూనే ఉంటాయి. ఆకాశానికి కట్టినటువంటి టవర్లు అయినా సరే వర్షం నీటితో తడిచిపోయి ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి పూరి గుడిసె కూడా తడిచిపోయి ఉంటుంది. అట్లాగా రక్తముతో ఆ ప్రాంతం అంతా నిండిపోవాల. ఆమె రక్తముతో ఆ అమాలేకీయుల యొక్క సరిహద్దులన్నీ నింపాల. కనికరం అనేది నువ్వు గుర్తుకు రావద్దు. మొత్తానికి ఏం చేస్తావంటే సమూల నాశనం చేయి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలను ఆయన రక్షించేటువంటి దేవుడు. నీ పక్షంగా ఉన్న దేవుడు ఒక్కడే, కానీ అనేకులని తరిమేస్తాడు, తరిమి కొడతాడు, అనేకుల్ని తరిమి కొడతాడు. నీ పక్షంగా ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 47వ వచనం, యెహోవా నా దేవా మమ్మల్ని రక్షింపము. ఆమేన్. నీవు యెహోవా అయ్యుండి నాకు దేవుడవుగా ఉన్నావు కదా. నేను ముక్కుల్లో కళ్ళల్లో ఉన్నటువంటి నీటిని తుడిచేసుకుంటా, చీవేసుకుంటా, ప్రభువా ప్రభువా అని 12 అవుతున్నా కానీ పాడుతున్నా. అది రాత్రి అయినా పగలైనా నేను ఎక్కడున్నా సరే పాడుతున్నా. అంటే నీ పేరుని విడిచిపెట్టట్లా. మా కళ్ళల్లో ఉన్నటువంటి నీరు ఉబికి వస్తున్న కొలది నీ పేరుని విడిచిపెట్టకుండా నీ అందరూ వస్తాను. కాబట్టి మమ్మల్ని రక్షించు అని ఎంతగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో అంతగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, మన ప్రార్థనలన్నిటిని కూడా భద్రంగా ఆయన యొక్క చేతిలో ఏం చేస్తా ఉన్నాడంటే, గుప్పెట్లో పట్టుకొని ఉలికిపోకుండా నెరవేరుద్దామని చెప్పనని ఆ కన్నీటిని అట్లాగనే చూస్తూ ఉంటాడు. ఈ కన్నీరు దేవుని ప్రజలు మమ్మల్ని రక్షించని చెప్పినది మనం ప్రార్థన చేసినప్పుడు వచ్చినటువంటి కన్నీరు ఉంటుంది కదా, ఆ కన్నీరు అరిచేతిలో పెట్టుకొని చూస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఆ కన్నీటిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే, శత్రువుని సమూహ నాశనం చేసేస్తాడు, మొత్తాన్ని విడిచిపెడతాడు. ఏమి కూడా లేకుండా సాపైపోతుంది, నీటిగా ఉంటుంది. అదే దేవునికి మహిమ కలుగును కాక. ఆయన వద్ద ఉన్నటువంటి మన జీవితాలకి గొప్పగా ఆయన కృప చూపుతాడు. గొప్పగా మనల్ని రక్షించే దేవుడు ఆయన. పగని మర్చిపోడు. మన మీదకి కాలు దువ్వినటువంటి వాడి యొక్క జీవితాన్ని ముగించేంత వరకు ఆయన పగని ఆయన ఏం చేస్తాడంటే అట్లాగనే ఉంచుకుంటాడు. మర్చిపోడు. రోజులు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, అప్పుడు ఎప్పుడో జరిగిపోయి అనడు. అప్పుడు జరిగిపోయిందా, అప్పుడు జరిగిందా, ఇప్పుడు జరిగిస్తానేమో, మర్చిపోను. ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఆయన శత్రువుని విడిచిపెట్టాడు. ఆయన మన పక్షంగా నిలబడి మనల్ని రక్షించే దేవునికి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడా, పరలోకపు జీవము కలిగిన తండ్రి, అమూల్యమైనటువంటి నీ పరలోకపు అయ్యా కాపుదలలో నీ స్వాస్థ్యమైనటువంటి నీ ప్రజలము
ఇశ్రాయేలీయుల వలె నీ యొక్క శరణుజొచ్చి నీ పాదముల యొద్ద నివాసము చేయించి ఉండగా నా ప్రార్థనలన్నిటినీ కూడా లక్ష్య పెట్టి నీ చేతి నీడలో తండ్రి సంరక్షించుచు నీ మీదకి తండ్రి కాలు దువ్వినటువంటి నీ శత్రువులకి నీ విరోధులు తండ్రి ఇప్పటి వరకు అయ్యా ఇదిగో నీకు చేసినటువంటి ప్రతి కీడుని బట్టి అయ్యా ఇదిగో వారి మీద నీ దక్షిణ హస్తమును తండ్రి చాపి అమాలేకీయుల మీద నీ ఉగ్రతను ఏ రీతిగా తీర్చుకున్నావో నీ యొక్క కోపాన్ని తండ్రి అమాలేకీయుల మీద కుమ్మరింపచేసి వారిని ఎంతగా సమూల నాశనము చేసి నీ ప్రజల పక్షముగా రక్షించే దేవుడనని రుజువుపరుచుకొని ఉన్నావో అంతటి కృపను తండ్రి నేడు నీ ప్రజల మీద కుమ్మరింపచేసి నీ ప్రజల మీదకి లభించినటువంటి నీ శత్రువులకు అదే ఉగ్రతను అదే తీర్పును తండ్రి కుమ్మరింపచేయమని నీ తీర్పు కొరకు పరిశుద్ధుడా నీ శత్రువులు ఎదురు చూస్తూ ఉండగా వారిని మీకు అప్పచెప్తూ ఉండగా తండ్రి మీ యొక్క ఉగ్రత చేత తండ్రి వారిని మొత్తి మాకు అయ్యా రక్షణను కనపరచమని మాకు తోడయ్యండి అనుదినము కూడా మీ కాపుదలలో మమ్మల్ని వర్ధిల్ల చేసి మా పక్షముగా నిలిచి పోరాటము చేసి మీ పరలోకపు నామమునకు తండ్రి ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు జీవము కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్.